అలానే విశ్వేశ్వరరావు. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు పోతాయి, కనీసం 40% ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, లే ఆఫ్స్ అనేది మనం విన్నాం. కానీ తాజాగా ఓపెన్ ఏఐ చెప్తున్న దాని ప్రకారం ఉద్యోగాలు కోకొల్లలుగా రాబోతూ ఉన్నాయి ఏఐ రూపంలో. ఏఐ వచ్చి ఉద్యోగాలు పోయేలాగా చేస్తుందని చెప్పి ఇప్పటి వరకు విన్నటువంటి దాన్ని మరో రూపంలో ఇప్పుడు ఓపెన్ ఏఐ చెప్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగాల స్వరూపం మారబోతుంది, ఉద్యోగాల విప్లవం రాబోతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే టైర్ 2 విద్యార్థి, టైర్ 2 టౌన్లో ఉండేటువంటి విద్యార్థి తాజాగా నెలకి 20 లక్షల రూపాయలతోటి ఆయన ఓపెన్ ఏఐలో ఉద్యోగం పొందారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగాలు విస్తృతంగా రాబోతున్నాయి. ఐటీ రంగంలో ఏ రూపంలో రాబోతున్నాయి, ఎలా రాబోతున్నాయి అనేది నేను చూపిస్తాను. ఆల్రెడీ ఇప్పుడు ఓపెన్ ఏఐ, యాక్చువల్గా ఓపెన్ ఏఐ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్కి సంబంధించి లింక్డ్ఇన్, ఆ లింక్డ్ఇన్ మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఓపెన్ ఏఐని తయారు చేసింది. ఓపెన్ ఏఐని తయారు చేసి చాట్ జీపీటీ ద్వారా అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది. చాట్ జీపీటీ ద్వారా చాట్ జీపీటీ చాలా వేగంగా ఇప్పుడు ప్రజల ఆదరణ పొందుతుంది. సో దాంట్లోనే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఆ రిపోర్ట్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఎలా వస్తాయి, ఎలా వచ్చే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న చాట్ జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ మరో సంచలన ప్రకటన చేసింది. ఏఐ నైపుణ్యాలున్న ఉద్యోగార్థులను, కంపెనీలను ఒకే వేదిక మీదకి తెచ్చేందుకు ఓపెన్ ఏఐ జాబ్స్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. సో ఓపెన్ ఏఐ కంపెనీలు అలాగే ఓపెన్ ఏఐ జాబ్స్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వీటన్నింటి ఒక ప్లాట్ఫామ్కి తీసుకొస్తుంది. ఇప్పుడు ఏది చాట్ జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ ఒకే వేదిక మీద కంపెనీలను, నిరుద్యోగులను ఒకే వేదిక మీద తీసుకొస్తుంది. ఈ నిర్ణయం ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ దిగ్గజం లింక్డ్ఇన్కు ప్రత్యక్ష పోటీని సృష్టించనుంది. ఇప్పటి వరకు మనం లింక్డ్ఇన్ని చూసాం. కంపెనీలను, నిరుద్యోగులను ఒక వేదిక మీద కలిపేటువంటి ప్లాట్ఫామ్ మీద ఉందంటే లింక్డ్ఇన్. సో ఆ లింక్డ్ఇన్కి పోటీగా ఇప్పుడు ఈ ఓపెన్ ఏఐ జాబ్స్ ప్లాట్ఫామ్ వస్తుంది అనమాట. ఈ నిర్ణయం ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ దిగ్గజం లింక్డ్ఇన్కు ప్రత్యక్ష పోటీని సృష్టించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే లింక్డ్ఇన్ మాతృ సంస్థ ఏది, మైక్రోసాఫ్ట్. ఓపెన్ ఏఐలో సుమారు $13 బిలియన్ పెట్టుబడితో అతిపెద్ద భాగస్వామిగా కొనసాగుతుంది. దీంట్లో లింక్డ్ఇన్ మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐలో $13 బిలియన్ పెట్టుబడి పెట్టి సపోర్ట్ చేస్తుంది. అంటే నీకు లింక్డ్ఇన్కి మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, ఈ మైక్రోసాఫ్టే ఓపెన్ ఏఐకి కూడా పెట్టుబడి పెడుతుంది. ఆ ఓపెన్ ఏఐ ఏం చేస్తుంది, ఇప్పుడు లింక్డ్ఇన్కి సమాంతరమైనటువంటి ప్లాట్ఫామ్ని ఒకటి తయారు చేస్తుంది. ఇది విచిత్రమైనటువంటి పరిణామం కదా. సో ఇది రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద విప్లవాలను తీసుకురాబోతుందని అంటున్నారు. సొంత ఇన్వెస్ట్మెంట్ సంస్థకే పోటీగా ఓపెన్ ఏఐ ఈ కొత్త వేదికను తీసుకురావడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వివరాలను ఓపెన్ ఏఐ అప్లికేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫిట్జీ సిమో గురువారం ఒక బ్లాగ్ ద్వారా వెల్లడించారు. ఈ జాబ్స్ ప్లాట్ఫారం కేవలం పెద్ద కంపెనీలకు మాత్రమే కాకుండా స్థానిక వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు కూడా సరైనటువంటి ఏఐ నిపుణులను నియమించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆమె తెలిపారు. అయితే ఈ వేదికకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె వెల్లడించలేదు. కానీ కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ 2026 మధ్య నాటికి ఈ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. జాబ్స్ ప్లాట్ఫామ్తో పాటు ఏఐ నైపుణ్యాలపై అవగాహన పెంచేందుకు ఓపెన్ ఏఐ అకాడమీ ఆధ్వర్యంలో ఒక కొత్త సర్టిఫికేషన్ ప్రోగ్రాంకు కూడా ప్రవేశపెట్టనున్నట్లు సిమో ప్రకటించారు. సో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ప్రవేశపెడుతుంది అనమాట. జాబ్స్ ప్లాట్ఫామ్స్తో పాటు ఇది ఓపెన్ ఏఐ అకాడమీని కూడా ప్రారంభించబోతుంది. ప్రాథమిక స్థాయి నుంచి అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వరకు వివిధ స్థాయిలలో ఈ సర్టిఫికేషన్లు అందిస్తారు. ఇది కూడా లింక్డ్ఇన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్కు పోటీగా నిలవనుంది. చాట్ జీపీటీలోని స్టడీ మోడ్ను ఉపయోగించి ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఇది విద్యార్థులకు నేరుగా సమాధానాలు ఇవ్వకుండా ఒక టీచర్లా ప్రశ్నలు, సూచనలు అందిస్తుందని ఆమె వివరించారు. ఈ సర్టిఫికేషన్ కార్యక్రమం కోసం ఇప్పటికే అమెరికాలోని అతిపెద్ద ప్రైవేట్ సంస్థ వాల్మార్ట్తో కలిసి పనిచేస్తున్నామని, 2030 నాటికి 10 మిలియన్ల అమెరికన్లకు సర్టిఫికేషన్
అందించడమే తమ లక్ష్యమని ఓపెన్ ఏఐ పేర్కొంది. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయనే భయాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తరుణంలో ఓపెన్ ఏఐ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏఐ అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి శక్తి అని అంగీకరించినటువంటి సిమో దీనివల్ల ఉద్యోగాల స్వరూపం మారుతుందన్నారు. అయితే మేము ఎక్కువ మందికి ఏఐపై అవగాహన కల్పించి వారి నైపుణ్యాలు అవసరమైనటువంటి కంపెనీలతో అనుసంధానించడం ద్వారా వారికి మెరుగైనటువంటి ఆర్థిక అవకాశాలు కల్పించగలమని నమ్ముతున్నాము. ఇది సో ఓపెన్ ఏఐ ఇప్పుడు ఏం చేస్తుంది, అటు నిరుద్యోగుల్ని ఇటు కంపెనీలని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాబోతుంది. అంతేకాదు ఆయా కంపెనీలకు అవసరమైనటువంటి నైపుణ్యాన్ని పెంచేందుకు ఓపెన్ ఏఐ అకాడమీని కూడా ప్రారంభించబోతుంది. ఎందుకు ఇదంతా చేస్తుంది అని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక శక్తిగా ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక శక్తిగా ఎదగబోతుంది. ఉద్యోగ స్వరూపం మారిపోబోతుంది. దానికి తగిన విధంగా ఉద్యోగులు మారాలి అనేటువంటి ఉద్దేశంతో ప్లస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ను గమనించినటువంటి ChatGPT ఓపెన్ ఏఐ రూపంలో ఇప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకొని సర్టిఫికేషన్ కోర్సును కూడా అందజేయడానికి వస్తుంది. దాదాపు 10 మిలియన్ పీపుల్ని 10 మిలియన్ స్టూడెంట్స్ తోటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇవ్వాలనేటువంటిది నిర్ణయించుకుంది. ఇప్పటికే అమెజాన్ లాంటి కంపెనీ తోటి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు అనేవి కొన్ని లక్షలు వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే ChatGPT ఆ పని చేయదు. ఓపెన్ ఏఐ పేరుతోటి అకాడమీ సృష్టించదు. అలాగే లింక్డ్ఇన్కి పోటీగా మరొక వ్యవస్థను సృష్టించదు. ఇవన్నీ చేస్తున్నారని అంటే దానికి ఉన్నటువంటి డిమాండ్. ఇన్ని లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రేపు ఉద్యోగాలు చేసే అవకాశం 2030 అంటే మరొక 5 సంవత్సరాలలో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు కోకొల్లలుగా రాబోతున్నాయి. అందుకే కనీసం సర్టిఫికేషన్ కోర్స్ అయినా నేర్చుకోవాలి, సర్టిఫికేషన్ కోర్స్ అయినా చేయాలి. దానికోసం ఇప్పుడు ఓపెన్ ఏఐ అకాడమీని స్టార్ట్ చేస్తుంది. ఈ ఓపెన్ ఏఐ అకాడమీ ద్వారా సర్టిఫికేషన్ కోర్స్ నేర్చుకుంటే అప్డేట్ వర్షన్ అందిస్తారు. అలాగే ఆ కంపెనీలకి ఎలాంటి స్కిల్ కావాలి అనేది కూడా ఆ సర్టిఫికేషన్ కోర్స్ ద్వారా నేర్పిస్తారు. ఆ స్కిల్ ఉన్నటువంటి నిరుద్యోగులని ఆయా కంపెనీలకి వీళ్ళే రికమెండ్ చేస్తారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అత్యంత పెద్ద జాబ్ ప్లాట్ఫామ్ ఏదన్నా ఉందనంటే ఓపెన్ ఏఐ జాబ్స్ అనేది, ఓపెన్ ఏఐ జాబ్స్ అనేటువంటిది ఇప్పుడు మన లింక్డ్ఇన్ ఏ విధంగా అయితే జాబ్స్కి ఉపయోగపడుతుందో సాఫ్ట్వేర్ జాబ్స్కి, రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్కి ఓపెన్ ఏఐ జాబ్స్ అనేటువంటి ప్లాట్ఫాము బాగా ఉపయోగపడిపోతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ బ్యాక్గ్రౌండే. మదర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ మదర్ కంపెనీ, దాని నుంచి పుట్టిందే లింక్డ్ఇన్, దాని నుంచి పుట్టిందే ChatGPT, దాని నుంచి పుట్టిందే ఓపెన్ ఏఐ. సో ఓపెన్ ఏఐ ఇప్పుడు ఓపెన్ ఏఐ అకాడమీగా ఓపెన్ ఏఐ జాబ్స్ కేంద్రంగా మారబోతుంది. అంటే మైక్రోసాఫ్ట్ కంప్లీట్గా ఓపెన్ ఏఐ మీద లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. దానికి కారణం ఏంటంటే మీకు ఐటీ ఉద్యోగాలు కాకుండా ఇక్కడి నుంచి ఏఐ ఉద్యోగాలు వస్తాయి. 2030 నాటికి కొన్ని మిలియన్ జాబ్స్ రాబోతున్నాయి అని చెప్పి అంచనా వేస్తుంది. మరి రాబోయే రోజుల్లో లింక్డ్ఇన్ మాదిరిగా ఇది ఉపయోగపడుతుందా జాబ్స్కి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.